హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్. ఇవాళ పార్ట్ 4 ఆఫ్ సార్టింగ్ టెక్నిక్స్ చూడబోతున్నాం. అయితే పార్ట్ 4లో క్విక్ సార్ట్ గైస్. క్విక్ సార్ట్ ఆల్గరిథం బేస్డ్ అప్రోచ్ కంటే మనం స్టోరీ బేస్డ్ అప్రోచ్ వెళ్దాం. అప్పుడు కానీ ప్రాపర్గా అర్థమవుతుంది. అయితే క్విక్ సార్ట్లో ఏం చేస్తారంటే ఒక లీడర్ని అపాయింట్ చేస్తారు గైస్. ఆ లీడర్ ఏం చేస్తారంటే ఆ లీడర్కి లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ ఆ లీడర్ కంటే చిన్నగా ఉండాలి. లీడర్కి రైట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ లీడర్ కంటే పెద్దగా ఉండాలి. అది వాడు చూసుకుంటాడు. అయితే లీడర్ ఒకటే చూసుకోగలుగుతాడా? లేదు. లీడర్‌కి సబార్డినేట్స్ ఉంటారు. సబార్డినేట్స్‌కి అప్పచెప్తాడు ఈ పని. నేను లీడర్‌ని. నాకంటే తక్కువ ఎలిమెంట్స్‌ని ఇక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చోబెట్టండి. నాకంటే ఎక్కువ ఎలిమెంట్స్‌ని రైట్ సైడ్ కూర్చోబెట్టండి. ఇప్పుడు చూద్దాం ఏ విధంగా పనిచేస్తదో. అయితే లీడర్‌ని మనం లాస్ట్ ఎలిమెంట్‌గా అసైన్ చేసుకున్నాం. తర్వాత సబార్డినేట్స్. వీడొక సబార్డినేట్, ఇక్కడొక సబార్డినేట్. అయితే వీడేం చేస్తాడంటే ట్రావర్సర్ అనుకుందాం. ట్రావర్సర్ ఏం చేస్తాడంటే ఇక్కడ నుంచి రైట్ వరకు వెళ్తాడు. రైట్ -1 ఎందుకంటే లీడర్ వరకు వెళ్ళాడు. లీడర్‌కి జస్ట్ -1 వరకు వెళ్తాడు. వెళ్ళి లీడర్ కంటే తక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయా? ఉంటే సార్టర్‌కి అప్పచెప్తాడు. సార్టర్. సార్టర్ ఏం చేస్తాడంటే లీడర్ కంటే తక్కువ ఎలిమెంట్స్‌ని ఆ పొజిషన్స్‌లలో ప్లేస్ చేస్తాడు. ఇప్పుడు ఏ విధంగా ప్లేస్ చేస్తాడో ఇప్పుడు చూద్దాం. డీటెయిల్‌గా చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ చెక్ చేయాలి. 6 లీడర్ కంటే చిన్నగుందా? లేదు. సో, రైట్‌కెళ్ళిపోదాం. 2, 3 కంటే చిన్నగుందా? అవును. అయితే అప్పుడేం జేయాలంటే 2 అనేది సార్టర్‌కి అప్పచెప్తాడు. సార్టర్ ఏం చేస్తాడు? స్వాప్ చేస్తాడు. ఏ విధంగా? ఇట్లా 2, 6 తర్వాత సార్టర్ అప్డేట్ అవుతాడు. లీడర్ గూడా ట్రావర్సర్ గూడా అప్డేట్ అవుతాడు. అప్డేట్ అయినంకల ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తారు. 4, 3 కంటే చిన్నగుందా? లేదు. సో, అప్డేట్ అయిపోతారు. 1 3 కంటే చిన్నగుందా? అవును. అప్పుడేం జేయాలి? ఈ 1 సార్టర్‌కి అప్పచెప్తాడు. సార్టర్ ఏం చేస్తాడు? ఈ 2 స్వాప్ చేస్తాడు. 1 ఇక్కడికొస్తది. 6 ఇక్కడికొస్తది. చలో ఫైన్. ఇక్కడ వరకొచ్చినంకల ఆపేస్తాడిగ. ఆపేసినంకల సార్టర్ ఎక్కడ రావాలి? ఇక్కడ రావాలి. ఇక్కడికొచ్చాక అప్పుడేం జేయాలి? సార్టర్ ఎక్కడైతే ఆగుతాడో అక్కడ పైవట్‌ని ప్లేస్ జేయాలి. అప్పుడెంత? 3. ఇదెంత? ఇదెంతుండే? 4 ఉన్నది. 4 ఇక్కడ వెళ్తది. 3 ఇక్కడికొస్తది. ఇప్పుడు పైవట్ ఎలిమెంట్ ఎక్కడుంది? సార్టర్ దగ్గరున్నది. అయితే సార్టర్‌కి లెఫ్ట్ సైడ్ అంతా మళ్ళీ సార్ట్ జేయాలి. సార్టర్‌కి రైట్ సైడ్ అంతా మళ్ళీ సార్ట్ చేయాలి. ఇదే సబ్ ప్రాబ్లమ్ లెక్క డివైడ్ చేసుకుంటూ సార్ట్ చేయాలి. అప్పుడు కానీ ఈజీ అవుతది. సేమ్ ప్రాసెస్ 2, 1 అరే మీద వస్తది. మళ్ళీ 6, 4 అరే మీద వస్తది. ఇప్పుడు చూద్దాం ఇది గూడా. కానీ ఈ 3ని మళ్ళీ మనం టచ్ జేయం. ఎందుకంటే అది ఆల్రెడీ ఎక్కడ ఉండాలో అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కరెక్ట్‌గా నార్మల్‌గా ఆలోచించుకుంటే గూడా 3 అనేది థర్డ్ ఇండెక్స్‌లోనే వస్తది. అదే థర్డ్ పొజిషన్‌లోనే వస్తది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్‌గా సార్ట్ చేసుకుంటే 1, 2, 3, 4, 6 3 ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నది. దాన్ని ఏం గెలకాల్సిన అవసరం లేదింకా. దాని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఎలిమెంట్స్ సార్ట్‌లో లేవు. అవి చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్. లీడర్ అపాయింట్ అయితాడు. సార్టర్, ట్రావర్సర్ అపాయింట్ అయితారు. చిన్నగుందా? లేదు. అయిపోతది. ఇంతకంటే వెళ్ళదు. కానీ సార్టర్ ఎక్కడున్నది? అక్కడ పైవట్ రావాలి. వచ్చేసింది. 1, 2 అయిపోయింది. దీని పని అయిపోయింది. తర్వాత ఇక్కడ చూసుకుందాం. సేమ్ అదే విధంగా లీడర్ అపాయింట్ అయితాడు. సార్టర్ వస్తాడు. ట్రావర్సర్ వస్తాడు. చూసుకుంటాడు. లేదు. అయితే సార్టర్ ఎక్కడుంటారు? ఇక్కడే ఉంటాడు. పైవట్ ఎలిమెంట్‌కి స్వాప్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మెర్జ్ చేద్దాం. 1, 2, 3 ఈ 2 మెర్జ్ చేసి ఇది ఈ 2 మెర్జ్ చేయాలి. 1, 2 ఇక్కడికొచ్చింది. 3 ఇక్కడికొచ్చింది. 4, 6 ఇక్కడికొచ్చింది. సో, ఇప్పుడు చూసుకుంటే మన అరే అనేది సార్ట్ అయిపోయింది. ఇప్పుడు కోడింగ్‌కి వెళ్ళి చూద్దాం అసలు ఏ విధంగా పనిచేస్తదనేసి. హే గైస్ కోడింగ్ పార్ట్‌కొచ్చేసరికి మనకి అసలు ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ అయితే అరే కావాలి ఖచ్చితంగా సార్ట్ చేయడానికి. అరే ఏ విధంగా ఉండాలి? 6, 2, 1, 4, 3 ఓకే. తర్వాత ఇప్పుడు మనకి ప్రాబ్లమ్‌లో అబ్జర్వ్ చేస్తే మనకి లెఫ్ట్ పార్ట్, రైట్ పార్ట్ సెపరేట్‌గా సాల్వ్ చేయాలి. అంటే సబ్ ప్రాబ్లమ్స్ లాగా సాల్వ్ చేయాలి. సబ్ ప్రాబ్లమ్ లాగా సాల్వ్ చేయాలి అండ్ ప్రాబ్లమ్‌ని డివైడ్ చేయాలి అంటే రికర్జన్ వస్తది. రికర్జన్‌కి ఫంక్షన్‌ని మళ్ళీ మళ్ళీ కాల్ చేయాలి. సో, దానికి సెపరేట్ ఫంక్షన్ తీసుకోవాలి. డెఫ్ క్విక్ సార్ట్. తర్వాత మనకి ఈ పారామీటర్స్ తీసుకోవాలి. ఈ పారామీటర్స్ ఇవి ఎందుకు తీసుకోవాలి అంటే ఇప్పుడు మనము ఫంక్షన్‌లో అబ్జర్వ్ చేస్తే కోడ్‌లో థియరీలో అబ్జర్వ్ చేస్తే మనకి ఫస్ట్ ఫుల్ అరే తీసుకుంటాం. తర్వాత లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరే, రైట్ పార్ట్ ఆఫ్ ద అరేకి డివైడ్ చేస్తాం. అవునా? లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరే, రైట్ పార్ట్ ఆఫ్ ద అరే డివైడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే బౌండరీస్ పెడతాం.
లెఫ్ట్ ఇక్కడ వరకే తీసుకో, రైట్ ఇక్కడ వరకే తీసుకో అని బౌండరీస్ పెడితే అప్పుడు సింపుల్‌గా అయిపోతది. లేదా అరేని స్ప్లిట్ చేసి, స్లైడ్ చేసి పంపేయాలంటే మెమరీ కాంప్లెక్సిటీ అనేది ఎక్కువైపోతది. అందుకే మనకి లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరే తీసుకోవాలంటే ఏం చేయాలి? లెఫ్ట్ 0, రైట్ 1 ఇక్కడ వరకే తీసుకో. లిమిట్ చేస్తాం ఆ ఫంక్షన్‌ని. రైట్ పార్ట్ ఆఫ్ ద తీసుకోవాలంటే లెఫ్ట్ 3 ఉంటది. రైట్ 4 ఉంటది. అప్పుడు గాని ఇక్కడ వరకే తీసుకుంటది అరే. సో, ఆ విధంగా చేస్తే మనకి ఈజీగా వస్తది. ఇవి బౌండరీస్ లాగా పనిచేస్తాయి. లెఫ్ట్, రైట్ మన పారామీటర్స్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? పైవట్ ఎలిమెంట్ తీసుకోవాలి. పైవట్ ఇండెక్స్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఎందుకు అంటే మనం స్వాప్ చేస్తాం. స్వాప్ చేయాలనుకుంటే ఇన్ ప్లేస్‌లో స్వాప్ చేయాలంటే ఇండెక్స్డ్ బేస్ స్వాపింగే బాగా పనికొస్తది. లేదనుకోండి ఇప్పుడు 3ని మనం సెపరేట్‌గా వేరియబుల్ తీసుకుంటే అప్పుడేమవుతుందంటే సపోజ్ ఇక్కడ పెట్టాలి కదా 3 ఇక్కడ ప్లేస్ అయిపోతది. కానీ 1 ఇక్కడ రాదు. 1 ఇక్కడ రాదు. ఎందుకంటే ఇన్ ప్లేస్ స్వాప్ కాదది. మనకి జస్ట్ అపెండ్ అవుతది. ఇన్సర్ట్ అవుతది గానీ స్వాప్ అవ్వదు. అందుకే ఇండెక్స్ బేస్ స్వాపింగ్ తీసుకోవాలి. పైవట్ ఇండెక్స్ ఎక్కడ ఉంటది? రైట్ సైడ్ ఉంటది. సో, రైట్. తర్వాత ఇప్పుడు లీడర్‌ని తీసుకున్నాం. లీడర్ తర్వాత ఇద్దరు సబార్డినేట్స్ కావాలా? ఎవరు వాళ్ళు? సార్టర్, ట్రావర్సర్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయితారు? లెఫ్ట్ నుంచే స్టార్ట్ అయితారు ఇద్దరు కూడా. సార్టర్ ఈజ్ ఫస్ట్ లెఫ్ట్. ఇంకోటేందంటే మనకి ఒక బేస్ కేస్ ఉంటది. బేస్ కేస్ ఏందంటే సపోజ్ ఒకవేళ మొత్తం అరే సార్ట్ అయిపోయింది. మనకి లాస్ట్ ఇక్కడికొచ్చి ఆగిపోయినాం. అంటే వెన్ దేర్ ఆర్ నో ఎలిమెంట్స్ టు సార్ట్ దెన్ ఆర్ యూ గోయింగ్ టు అప్పుడు సార్ట్ చేస్తామా? లేదు కదా! నో ఎలిమెంట్స్ టు సార్ట్ అంటే ఎప్పుడైతే లెఫ్ట్, రైట్ ఒకటే దగ్గర ఉంటాయో అప్పుడు సార్టింగ్ జరగదు. ఎందుకంటే దాంట్లో ఎలిమెంట్సే లేవు. సో, ఆ బేస్ కేస్ కండిషన్ చూసుకోవాలి. ఇఫ్ లెఫ్ట్ లెస్ దెన్ రైట్ అంతే కదా! ఇప్పుడు లెఫ్ట్ అనేది ఇక్కడున్నది. రైట్ అనేది ఇక్కడున్నది. లెఫ్ట్ ఈస్ లెస్ దెన్ రైట్. ఒకవేళ లెఫ్ట్, రైట్ ఒకటే దగ్గర ఉంటే దేర్ ఆర్ నో ఎలిమెంట్స్. ఒకవేళ స్పెషల్ కేస్‌లో లెఫ్ట్ ఈస్ గ్రేటర్ దెన్ రైట్. లెఫ్ట్ ఇక్కడుంది. రైట్ ఇక్కడుంది. దట్ ఈస్ నాట్ ఎన్ అరే. సో, లెఫ్ట్ లెస్ దెన్ రైట్ ఉంటేనే అప్పుడు మన క్విక్ సార్ట్ ఫంక్షన్ అనేది వర్క్ అవ్వాలి. ఓకే. తర్వాత సార్టర్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్. ఇప్పుడు సెకండ్ సబార్డినేట్ ఎవరు? ట్రావర్సర్ ఈజ్ ఈక్వల్స్ టు లెఫ్ట్. తర్వాత ట్రావర్సర్ ఏం చేస్తారు? లెఫ్ట్ నుంచి రైట్ వరకు వెళ్ళాలి. వైల్ ట్రావర్సర్ లెస్ దెన్ రైట్. నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు పెట్టాలి అంటే మనకి ట్రావర్సర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకే వెళ్ళాలి. ఇది టచ్ చేయొద్దు. అందుకే లెస్ దెన్ పెట్టా. ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెడితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం ట్రావర్స్ చేస్తారు. మనకొద్దు మనకి. లెస్ దెన్ రైట్. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఒకవేళ ట్రావర్సర్ దగ్గర ఉన్న ఎలిమెంట్ పైవట్ ఎలిమెంట్ కంటే చిన్నగా ఉంటే దెన్ స్వాప్. ఇఫ్ అరే ఆఫ్ ట్రావర్సర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకంటే 3 మల్టిపుల్ టైమ్స్ వస్తే అప్పుడు కూడా పైవట్ కంటే లెఫ్టే ఉండాలి. అందుకే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అరే ఆఫ్ పైవట్ ఇండెక్స్ దెన్ స్వాప్. స్వాప్ విత్ హూమ్? సార్టర్. ఎందుకంటే స్వాప్ అనే బాధ్యత సార్టర్‌కి అప్పగించినాం. సో, అరే ఆఫ్ సార్టర్ కామా అరే ఆఫ్ ట్రావర్సర్ ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ ట్రావర్సర్ కామా అరే ఆఫ్ సార్టర్. దెన్ అప్డేట్ ఆఫ్ సార్టర్. సార్టర్ నెక్స్ట్ పొజిషన్‌కి రావాలి కదా! నెక్స్ట్ ఎలిమెంట్‌కి క్యాచ్ చేయడానికి. ప్లస్ ఈక్వల్స్ టు 1. తర్వాత ట్రావర్సర్ అయితే ఖచ్చితంగా లెఫ్ట్ నుంచి రైట్ వరకు రావాల్సిందే. ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నా, లేకున్నా. అందుకే బయట పెట్టినా. ఇఫ్‌కి బయట. తర్వాత ఏం చేయాలి? సార్టర్ ఎక్కడైతే ఆగుతాడో అక్కడ పైవట్ ఎలిమెంట్‌ని ప్లేస్ చేయాలి. అంటే స్వాప్ చేయాలి. అరే ఆఫ్ సార్టర్ కామా అరే ఆఫ్ పైవట్ ఎలిమెంట్ పైవట్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ పైవట్ ఇండెక్స్ కామా అరే ఆఫ్ సార్టర్. స్వాప్ అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? స్ప్లిట్ చేయాలి. స్ప్లిట్ ఎట్లా? ఈ ఎలిమెంట్ ఇంక్లూడ్ కాకుండా లెఫ్ట్ అరే విత్ రైట్ అరే 2 స్ప్లిట్ కావాలి. సో, ఫంక్షన్‌ని కాల్ చేయాలి మళ్ళీ. క్విక్ సార్ట్ ఏ అరే సేమ్ అరే. లెఫ్ట్ నుంచి సార్టర్ ఇక్కడ ఆగుతది గైస్. సో, సార్టర్ -1 తీసుకోవాలి. సార్టర్ -1. తర్వాత రైట్‌కి ఇక్కడ నుంచి తీసుకోవాలి కదా! సో, సార్టర్ ఇక్కడ ఆగుతది. అంటే దాని నెక్స్ట్ అంటే సార్టర్ +1 టు రైట్. సో, క్విక్ సార్ట్ అరే సార్టర్ +1 టు రైట్. ఇప్పుడు ఫంక్షన్ అంతా కాల్ అయిపోయింది. ఇప్పుడు జస్ట్ అరేని ప్రింట్ చేస్తే మనకి అవుట్‌పుట్ అనేది తెలుస్తది. ప్రింట్ అరే. ఫంక్షన్‌ని కాలే చేయలే. ఫంక్షన్‌ని కాల్ చేయకపోతే ఎట్లా వస్తది? అరే 0 అండ్ లెన్ ఆఫ్ అరే -1. ఒకవేళ -1 పెట్టకపోతే ఏమవుతదంటే మనకి అరే ఔట్ ఆఫ్ బౌండ్స్ ఎర్రర్ వస్తది. ఎక్కడొస్తది? పైవట్ ఎలిమెంట్ ఏమో రైట్ పెట్టిన.
రైట్ ఏమో 5 ఉంటది. 5 ఇక్కడ యాక్సెస్ చేయాలని ట్రై చేస్తది. 5 ఉందా? లేదు. 4 వరకే లాస్ట్ మన ఇండెక్సెస్. అందుకే -1 పెడితే అప్పుడు కరెక్ట్ వస్తది. 6, 2, 1, 4, 3 మన ఆన్సర్ ఎంత? 1, 2, 3, 4, 6. యెస్. ఇప్పుడు దీని టైమ్ కాంప్లెక్సిటీ చూద్దాం. ఈ క్విక్ సార్ట్ నిజంగానే క్విక్ సార్ట్ ఎందుకంటారో చూద్దాం ఇప్పుడు కరెక్ట్‌గా. గైస్ టైమ్ కాంప్లెక్సిటీకి వచ్చేసరికి మనము ఫస్ట్ ఏం చేస్తాం గైస్? ఒక అరే ఉంటది. అరేకి పైవట్ ఎలిమెంట్ అప్పైన్ చేస్తాం. సార్టర్ అప్పైన్ చేస్తాం. ట్రావర్సర్ అప్పైన్ చేస్తాం. ట్రావర్సర్ ఏమవుతది? ట్రావర్సర్ అనేది లెఫ్ట్ నుంచి రైట్ వరకు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. దాని ఆపరేషన్ బిగ్ ఆఫ్ ఎన్ అవుతది. తర్వాత, తర్వాత పైవట్ ఎలిమెంట్‌ని ఇక్కడ ప్లేస్ చేస్తాం. మధ్యలో గాని ఇక్కడ అప్రోప్రియేట్ ప్లేస్ దగ్గర ప్లేస్ చేశాక లెఫ్ట్ పార్ట్ ఆఫ్ ద అరే, రైట్ పార్ట్ ఆఫ్ ద అరే సెపరేట్‌గా అవుతది. అవునా? అప్పుడు ట్రావర్సర్ ఏం చేస్తారు? ట్రావర్సర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకే వెళ్ళాలి. మొత్తం వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఎవ్రీ టైమ్ మనకి ట్రావర్సర్‌ది డిస్టెన్స్ హాఫ్ అయిపోతది. హాఫ్ అయిపోతది అంటే మనకి ఫస్ట్ 4 ఉంటది. తర్వాత 2 ఉంటది. తర్వాత 1 అయితది. తర్వాత 0 అవుతది. ఇది అబ్జర్వ్ చేసుకుంటే ఇది ఏం ప్యాటర్న్ ఇది? లాగ్ ఎన్ ప్యాటర్న్. లాగ్ బేస్ 2 ఆఫ్ ఎన్ ప్యాటర్న్. సో, ట్రావర్సర్ ఫస్ట్ టైమ్ ఎన్ టైమ్స్ పోతాడు. తర్వాత నెక్స్ట్ కిందికొచ్చేసరికి హాఫ్ అవుతూ ఉంటది. సో, ఎన్ ఇంటూ లాగ్ ఎన్. టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి ఎన్ ఇంటూ లాగ్ ఎన్. ఇది ఎప్పుడు అంటే యావరేజ్ కేస్‌కి. యావరేజ్ కేస్‌కి. వర్స్ట్ కేస్ అంటారా? వర్స్ట్ కేసు మనకి అసలు వర్స్ట్ కేస్ అంటే ఏందో చూద్దాం ఫస్ట్. వర్స్ట్ కేస్ ఎప్పుడుంటదంటే వెన్ అరే ఈస్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ ఆర్డర్‌లో ఉన్నప్పుడు అప్పుడేమవుతదంటే పైవట్ ఇక్కడ ఉంటది. ఉంటదా? ఖచ్చితంగా ఉంటది. తర్వాత 1ని ఎక్కడ పెట్టాలి మనం జనరల్‌గా ఆలోచిస్తే ఇక్కడ పెట్టాలి. సో, ట్రావర్సర్ అనేది ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళాల్సిందే. వెళ్ళినాక అప్పుడు గాని దొరుకుతది పైవట్ ఎలిమెంట్. తర్వాత పైవట్ ఎలిమెంట్ మనకి నెక్స్ట్ ఏమవుతది? ఇది అయితది లెఫ్ట్. ఇది రైట్. అంటే అబ్జర్వ్ చేసుకుంటే ట్రావర్సర్ మళ్ళీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ట్రావర్స్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2 ఇక్కడికొస్తది. తర్వాత ట్రావర్సర్ మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ట్రావర్స్ చేయాలి. అంటే ట్రావర్సర్‌కి బర్డెన్ అనేది సేమ్ అదే విధంగా ఉన్నది. అందుకే వర్స్ట్ కేస్‌లో మనకి టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి n ఇంటూ n అవుతది. ఫస్ట్ n టైమ్స్ పోతాడు. అట్లా మల్టిపుల్ కిందికొచ్చినా సరే n టైమ్సే వెళ్ళాలి కాబట్టి n ఇంటూ n n స్క్వేర్ అవుతది. సో, మనకి టైమ్ కాంప్లెక్సిటీ యావరేజ్ కేస్, ఏసీ వర్స్ట్ కేస్ అండ్ బెస్ట్ కేస్. బెస్ట్ కేస్‌లో అప్పుడు కూడా n లాగ్ n ఉంటది. n లాగ్ n ఉంటది. వర్స్ట్ కేస్‌లో n స్క్వేర్ ఉంటది. యావరేజ్ కేస్‌లో n లాగ్ n ఉంటది. తర్వాత స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి మనము ఇందులో ఎక్స్‌ట్రా అరేస్ వాడలేదు. ఎక్స్‌ట్రా అరేస్ వాడాలి. ఎక్స్‌ట్రా వేరియబుల్స్ వాడడం ఆ తర్వాత విషయం గానీ. సో, ఎక్స్‌ట్రా అరేస్ వాడలేదు కాబట్టి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి బిగ్ O 1 ఉంటుంది. గైస్ ఒకవేళ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థాంక్ యూ గైస్.